సేవా తత్పరతలో శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని, ఆయన వారసత్వాన్ని, ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కోణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ని సేవా రంగంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని, అద్భుతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తిని ఇప్పుడు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానం పలుకుతాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ భువనేశ్వరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ మ్యామ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అందరికీ తెలుసు, రక్తం తక్కువగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యరీత్యా చాలా ఎదుర్కొంటాం. అదే కాకుండా ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే మీ అందరికీ తెలుసు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. అదే కాకుండా వాళ్ళ జీవితాల్లో మీరు ఒక వెలుగిచ్చిన వ్యక్తుల్లాగా మిగిలిపోతారు. వాళ్ళ దీవెనలు మీకే కాకుండా మీ కుటుంబం కూడా అది లభిస్తుంది. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మా ఆలోచనప్పుడు మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమన్ గారు. మేము తమన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు.
ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు, ప్లస్ విన్నారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, ఐఎమ్ డూయింగ్ దిస్ షో ఫ్రీ. నేను ఈ షో ట్రస్ట్కి ₹1 కూడా నేను తీసుకోను. ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఆ గొప్ప హృదయంతో మన తమ్మన్ గారు అది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తులు మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మనందరం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో, అది ₹10 అవనే, 1000 అవనే, 1,00,000 అవనే, కోట్లు అవనే, మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. ఆ గొప్ప మనసుతో మనం తిరిగి సమాజ సేవా కార్యక్రమాలు ఏదో విధంగా మనం చేయబట్టి ఒక ఉపయోగకరంగా మనం చివరికి ఉండాలి. చివరికి నేను ఏం చెప్పాలంటే మనం సంపాదిస్తాం, అది మనతో రాదు. చివరికి మనతో వచ్చేది చేసే మంచి పని, ఆ పేరు అనేది ఒకటి మిగిలిపోతుంది, మనం ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా. అట్లా మేము అనుకున్నప్పుడు ఈ మ్యూజికల్ నైట్ అనేది, ఈ ప్రోగ్రాము February 15th ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ February 15th ముందుకు తీసుకెళ్తున్నాం. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇంకొకసారి ఒక్కరికి నేను గుర్తు చేస్తున్నాను, మీరు ఏ కష్టంతో ఈ డబ్బు, మీ కష్టార్జితంతో ఈ డబ్బుతో మీరు టికెట్ కొనుక్కుంటున్నారో, మళ్ళీ ఆ డబ్బు చివరికి అది సమాజ సేవా కార్యక్రమానికే ఉపయోగపడుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రసంగం ముగిచే ముందు మరొక్కసారి ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.